ఫ్రాంకెన్‌స్టైన్ ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. ఇది హాలీవుడ్ మూవీ కానీ మనకు తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే ఒక పర్సన్ ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి. తనకి తన అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. కానీ ఎంతో ఇష్టమైన అమ్మా నాన్నని కోల్పోతాడు. ఒంటరివాడు అవుతాడు. దాంతో విక్టర్ ఒక చావులేని జీవిని అయితే కనిపెడతాడు. చివరికి ఆ జీవిని క్రియేట్ చేసుకొని తనతో తోడుగా ఉండేటట్టు చేసుకుంటాడు. ఈ ప్రాసెస్ లోనే విక్టర్ సైంటిస్ట్ అయితే అవుతాడు. అసలు విక్టర్ క్రియేట్ చేసిన ఆ జీవి ఏంటి, అసలు ఎలా క్రియేట్ చేశాడు, ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనేదే మిగతా మూవీ. ఈ స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఇందులో విక్టర్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం కూడా చాలా బాగుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ. మనకి తెలుగులో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హ్యాపీగా చూసేయండి. కొన్ని సీన్స్ ని అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ కీపర్. ఇది ఒక సూపర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ట్విస్ట్లు మాత్రం అదిరిపోతాయి ఈ మూవీలో. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే మాల్కమ్ అండ్ లీజ్ ఒక మంచి కపుల్. మాల్కమ్ కొన్ని రోజుల తర్వాత సిటీకి దూరంగా ఉండే వాళ్ళ ఇంటికైతే లీజ్ ని తీసుకొని వెళ్తాడు. అక్కడికి తీసుకొని వెళ్ళాక లీజ్ కి మాల్కమ్ కి అంతా బాగానే అనిపిస్తుంది. కానీ ఇదే ప్రాసెస్ లో మాల్కమ్ ఒక పని మీద లీజ్ ని ఇంట్లో వదిలేసి వెళ్తాడు. లీజ్ ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాక కొన్ని థింగ్స్ అయితే డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి లీజ్ కి. అసలు మాల్కమ్ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు మాల్కమ్ ఎవరు, అసలు సిటీకి దూరంగా వీళ్ళ ఇల్లు ఎందుకు ఉంది, అసలు మాల్కమ్ లీజ్ ని ఇంట్లో ఒకదాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు అనేదే మిగతా మూవీ స్టోరీ. ఈ మూవీ స్లోగా ఉంటుంది కానీ రాను రాను నెక్స్ట్ ఏంటి అనేలాగా చేస్తుంది. చూసేటప్పుడు ఈ మూవీ ట్విస్ట్లతో మిస్టరీగా చాలా బాగుంటుంది. ఇంతకీ మాల్కమ్ వచ్చాడా లేదా, లీజ్ కి ఏం జరిగింది చివరికి అని సస్పెన్స్ థ్రిల్లర్ గా అయితే నడుస్తూ ఉంటుంది. అసలు చివరికి ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా ఈ మూవీ చూడాల్సిందే. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది మనకి తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. చూసేయండి. కొన్ని సీన్స్ అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్ సిరీస్ మీరు మిస్ అయి ఉంటే పక్కా చూడండి. ఇది ఒక మాక్యుమెంటరీ థ్రిల్లర్ సిరీస్. రియల్ గా ఉంటూనే ఫిక్షనల్ గా తీశారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సిరీస్ ని అస్సలు మిస్ కాకండి. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే ఒక 4 మర్డర్లు ఒక 22 సంవత్సరాలు ఉండే వ్యక్తి చేశాడు అని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో తను మిస్ అవుతాడు. ఈ కేసులోకి ఒక జర్నలిస్ట్ అయితే ఇన్వాల్వ్ అవుతాడు. ఈ కేసు డీటెయిల్స్ ని తీసుకుంటాడు. ఆ మర్డర్స్ సీన్ లో ఇన్వాల్వ్ అయిన చూసిన పర్సన్స్ కాడ నుండి ఒక 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 4 మర్డర్స్ చేయడం అయింది. అసలు తనే చేశాడా లేదా, అసలు చేస్తే ఎందుకు చేశాడు అని చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే సోనీ లీవ్ లో బ్లాక్ వైట్ అండ్ గ్రే అనే నేమ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. చూసేయండి. సో ఇవాళకి వీడియో అయితే ఇంతే గైస్. నేను చెప్పిన మూవీస్ లో ఏదైనా చూసారా, ఏదైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.